తిరుపతి ఇన్సిడెంట్ మీద, ఆ ఘోర విషాదం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారైతే సమీక్షా సమావేశం సందర్భంగా చెప్పారు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎవరితో చేస్తారు, ఎలా వేస్తారు, ఏంటి అన్న విషయం అయితే తేలాలి. అండ్ అట్ ద సేమ్ టైం కేవలం ఒక స్థాయి అధికారుల వరకు మాత్రమే, జేఈఓ దగ్గర నుంచి ఆ కింద వరకు డిఎస్పి, గోశాల డైరెక్టర్ అని, టిటిడి భద్రతా అధికారి అని, ఈ కొందరికి మాత్రమే పరిమితమై ఇంకెవరికి బాధ్యత లేదన్నట్లు వాళ్ళను మాత్రమే బాధ్యులను చేసి గవర్నమెంటు ఈ మొత్తం విషాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న వేళ చాలామంది హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ను కోరుతూ ఉన్నారు. ఈ మేరకు హైకోర్టుకు చాలామంది లేఖలు రాస్తూ ఉన్నారు. చాలామంది పిటిషన్లు వేయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఆయన హైకోర్టు న్యాయవాది కాసా జగన్మోహన్ అనే ఆయన నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చాలామంది వైఫల్యం ఉంది. వాళ్ళ వైఫల్యం ఫలితమే, వాళ్ళ నిర్లక్ష్యం ఫలితమే ఇన్ని ప్రాణాలు పోయాయి. మీరు దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరపండి. క్షుణ్ణంగా ప్రతిదీ కూడా విచారణ జరిపి మొత్తం బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి అందరినీ తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద విషాదం నుంచి అని చెప్పి లేఖ రాశారు. ఈవెన్ తిరుపతిలో కూడా కొన్ని న్యాయవాద సంఘాలు హైకోర్టుకు లేఖ రాశాయి. మరికొందరు హైకోర్టులో ఈరోజు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలి అని చెప్పి కొందరు అక్కడ కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇవన్నీ కాకపోతే కొందరు హైకోర్టులో నేరుగా పిటిషన్లు వేయబోతూ ఉన్నారు. సో మొత్తం మీద హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇది ఒక పెద్ద సంఘటన, రాష్ట్ర ప్రతిష్టతో ముడిపడిన అంశం కూడా. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అందరూ చాలా భక్తిభావంతో కొలిచే ప్రదేశం. సో ఈ మొత్తం ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే అని అందరూ ముక్త కంఠంతో అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే చాలా మందిని తప్పించే ప్రయత్నం, టీటీడీ చైర్మన్ ఏం లేదట, ఈవోదేం లేదట, అడిషనల్ ఈవోదేం లేదట. అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కట్టితుడుపు చర్యలే అంటారు. ప్రభుత్వానికి అందరూ దగ్గర మనుషులే అని వదిలేస్తామంటే కుదరదు కదా అన్నది పాయింట్. మరి చూడాలి హైకోర్టు ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, ఇది కానీ 2 రోజుల్లో మర్చిపోయే సంఘటనగానే మిగిలిపోతుందా, చూద్దాం.